కలలు కనుకు పిచ్చి నీలాంబరి. నా దేవుడికి గతం గుర్తొస్తే నీ ఆటలేవి సాగవు. అప్పుడు మీ సంగతి గాల్లో తేలిపోతుంది. దీనికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందాంటీ? కిందాక టీవీలో డాక్టర్ చెప్పిన సంగతులన్నీ గుర్తుపెట్టుకుందనుకుంటా. ఐసీ టీవీలో చూడగానే దేవాకి గతం గుర్తుకు తెప్పించే ప్రయత్నాన్ని ఎక్కువ చేసిందన్నమాట. దీని సంగతి నేను తెలుస్తాను. ఏయ్ పార్వతి, రిపేర్ చేస్తున్నావా? పెద్దబాబు గారి జ్ఞాపకాన్ని తిరిగివ్వడమే కాదు, జరిగిందంతా జ్ఞాపకమొచ్చేలా చేస్తాను. మీకు గతం గుర్తుకు రావాలంటే జరిగిన సంఘటనలు మళ్ళా జరగాల పెద్దబాబు గారు. పానం పోయినా పర్వాలేదు కానీ మీరు మటుకు మళ్ళా మామూలు మనిషి అవ్వాలా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.